ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో రవాణా శాఖ మహబూబ్నగర్ డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. నిన్న హైదరాబాద్ బోయిన్పల్లిలోని ఆర్ఆర్ నగర్లో గల ఆయన నివాసంతో పాటు దాదాపు 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలో అధికారులు భారీగా ఆస్తులను గుర్తించారు. కిషన్ నాయక్ 100 కోట్లకు పైనే ఆస్తులను గుర్తించారు అధికారులు. ఇక పెట్రోల్ బంకులు, షాపింగ్ కాంప్లెక్స్లు, హోటళ్లు, స్థిర చరాస్తులతో పాటు బ్యాంకు లాకర్లలో కిలోన్నర బంగారం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కిషన్ నాయక్ను అరెస్టు చేసిన పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇవాళ బ్యాంకు లాకర్ను ఏసీబీ అధికారులు తెరవనున్నారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇంటిపై యొక్క సోదాలు కూడా నిర్వహించారు. ముఖ్యంగా చూస్తే ఆదాయానికి మించి ఆస్తులున్నాయని చెప్పి కూడా ఇప్పటికే ఏసీబీకి యొక్క ఇన్ఫర్మేషన్ రావడంతో ఒక డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ సంబంధించిన పూర్తిగా వారి కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వారి ఇళ్లలో కూడా యొక్క సోదాలు నిర్వహించారు. మొత్తం 6 చోట్ల దీనికి సంబంధించి కూడా సోదాలు నిర్వహించిన పరిస్థితి చూస్తున్నాము. మహబూబ్ నగర్ తో పాటు అంతేకాకుండా రంగారెడ్డి, ఇటు హైదరాబాద్ లో కూడా యొక్క సోదాలు నిర్వహించిన పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఈ యొక్క సోదాల్లో మాత్రం కిషన్ నాయక్ సంబంధించి 100 కోట్లకు పైగా కూడా ఈ యొక్క అక్రమ ఆస్తులు గుర్తించినట్లుగా దీనికి సంబంధించి మనకు సమాచారం తెలుస్తుంది. అయితే డిటిసి కిషన్ నాయక్ ని ఇప్పటికే కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో 14 రోజులు ఈ యొక్క కోర్టు రిమాండ్ కూడా తరలించారు. అయితే దీంతో ఇంకా అతని బ్యాంకు లాకర్లకు సంబంధించి కూడా ఇంకా తెరవాల్సి ఉంది. అయితే ఈ యొక్క బ్యాంకు లాకర్లు నేడు తెరిచే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక కిషన్ నాయక్ సంబంధించిన ఆస్తులు పూర్తిగా ఒక్కొక్కటి కూడా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో బ్యాంకు లాకర్లు మాత్రం చాలా కీలకంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా బంగారం సంబంధించి పూర్తిగా అతను యొక్క ఏసీపీ రైట్స్ జరుగుతాయని చెప్పి ముందే ఊహించిన అతను పూర్తిగా బంగారాన్ని కూడా పాత బజార్ లోని ఒక అజిత్ జ్యువెలర్ లో ఉంచినట్లుగా దీనికి సంబంధించి ఇటు ఏసీబీ అధికారులు గుర్తించారు. మొత్తానికి నిజామాబాద్ లో మాత్రము కోట్ల విలువ చేసే కమర్షియల్ ప్రాపర్టీస్ సంబంధించిన వాటిని కూడా గుర్తించారు. ఇంకా యొక్క బ్యాంకు లాకర్ తెరిస్తే మాత్రం ఇంకా ఎన్ని కోట్లకు సంబంధించిన ఆస్తులు వెలుగులోకి వస్తాయని మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా పూర్తిగా దీనికి సంబంధించి తనిఖీలు ముగించిన దాని తర్వాత ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించారనేది మాత్రం చెప్తామని చెప్పి మరోవైపు ఏసీబీకి సంబంధించిన అధికారులు కూడా అంటున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.